నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఈరోజు స్పెషల్ రెసిపీ అవియల్. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా, కానీ ఇది కేరళ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ. ఓనం సద్య అంటే ఖచ్చితంగా ఈ అవియల్ ఉండాల్సిందేనండి. దీన్ని అన్ని వెజిటబుల్స్ వేసి కేరళ స్టైల్లో చేస్తాం కాబట్టి అన్ని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటాయి. అలాగే ఈ అవియల్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. వీడియోలకు వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ లేకుండా ఈ అవియల్ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఈ అవియల్కి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూసేద్దాం. ఇది యామ్, అదేనండి కందదుంప అంటారు కదా. తర్వాత బీన్స్, దొండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, అలాగే అరటికాయ, క్యారెట్, ములంకాడ తీసుకున్నాను. ఈ అవియల్కి మెయిన్గా కావాల్సినవి అయితే కందదుంప ఒకటి, అరటికాయ ఒకటండి కంపల్సరీగా ఉండాలి. మిగిలిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, నేను వీటిని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నట్టు కట్ చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే కనుక ఒకేలా ఉడుకుతాయి, అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో వాటర్ని వేసి దాంట్లోకి 1 కప్పు వంకాయలు, 1/2 కప్పు చిక్కుడుకాయలు, 1/2 కప్పు బీన్స్, 1 కప్పు ముల్లంకాడ, 1 కప్పు క్యారెట్, 1 కప్పు కందదుంప, 1 కప్పు అరటికాయ ముక్కలు, అలాగే 4-5 కొబ్బరి ముక్కలను వేస్తున్నాను. కేరళ వాళ్ళైతే అవియల్లో కొబ్బరి ముక్కలను వేయరు. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒకే క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా కడిగి వాటర్ లేకుండా ప్యాన్లో వేసుకోవాలి. అలాగే 1 కప్పు దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను ముందే కడిగి తీసుకున్నాను, అందుకే కట్ చేసాక కడగలేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్ వాటర్ వేసి అంతా ఒకసారి బాగా కలపండి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోని మూతను పెట్టుకొని వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. ఈలోపు మసాలా కోసం 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా కట్ చేసి తీసుకోవాలి. మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ కనుక ఉంటే 4-5 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కొద్దిగా బరకగా చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది వేయకూడదు. వెజిటేబుల్స్ని ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే కనుక అడుగు త్వరగా మాడిపోతుంది. అందుకే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. వెజిటేబుల్స్ని 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి. మనం వేసిన వెజిటేబుల్స్లో కందదుంప ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కందదుంపని చెక్ చేసుకోవాలి. చెక్ చేసేటప్పుడు ఇలా కట్ చేస్తే సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి కొబ్బరి మసాలాని 3 టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల అచ్చం కేరళ స్టైల్లా వస్తుందన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. పెరుగుని వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి పెట్టద్దు, ఎందుకంటే పెరుగు స్ప్లిట్ అవుతుంది. మనం వేసిన కొబ్బరి మసాలా అంతా వెజిటేబుల్స్లో ఈ విధంగా కలిసిపోవాలి. అంతేనండి, మన ఓనం స్పెషల్ కేరళ స్టైల్ అవియల్ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ అవియల్ వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు మలయాళం వర్డ్ పైన స్క్రీన్ మీద ఉంది, తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఈరోజు ఒక కొత్త మలయాళం వర్డ్ని నేర్చుకుని వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.